వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి 13 years ఎక్స్పీరియన్స్ ఉంది ఒక లైఫ్ కోచ్గా అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా అండ్ మోటివేషనల్ స్పీకర్గా. ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆయన గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి కూడా ఆయన మోటివేట్ చేశారు. ప్రెసెంట్ మనము ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ప్రతి ఒక్కరూ 60 అబోవ్ దాటిన వాళ్ళందరూ కూడా మస్ట్గా ఈ వీడియో చూడండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో వృద్ధులని టార్గెట్గా చేసి మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా మోసం చేస్తూ ఉన్నారు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి రామ్ మెట్టు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీసెంట్గా పేపర్లో చూస్తే ఒక చాలామంది ఎవ్రీడే ఈ కేసెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. 70 అబోవ్ వాళ్ళని ఈ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో చెప్పి వాళ్ళని డబ్బులు పెట్టుబడి పెట్టించి లక్షలు కోట్లలో కూడా మోసం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు, వీళ్ళు ఎలా మోసపోతూ ఉన్నారండి, ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తారు? ఈ మధ్యన ఏఐ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయేసరికి ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఈ సైబర్ నేరగాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ వీడియోస్ అనమాట. ఆ వీడియోస్లో ఏంటంటే మన ఫినాన్స్ మినిస్టర్ కానివ్వచ్చు, మన పిఎంఏ కావచ్చు, లేదంటే సీఎం అవ్వచ్చు, లేదా ప్రామినెంట్ ఫేసెస్ లైక్ ముఖేష్ అంబానీ, ఇట్లా కొన్ని ప్రామినెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏఐ జనరేటెడ్ వీడియోస్ కొన్ని చేసి ఆ వీడియోలో వాళ్ళు ఏంటంటే మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఎక్కువ అవసరం లేదు, ఒక 17,000 లేదా 18,000 మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని ఏదో ఒక యాప్ పేరు చెప్తారనమాట. ఈ యాప్ చాలా ఉపయోగం, అంటే ఇది చాలామందికి బెనిఫిట్ అవుతుంది అండ్ దీని నుంచి చాలా డబ్బులు సంపాదించవచ్చు. మీరు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో 17,000-18,000 ఏవైతే ఉన్నాయో ఇది వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మల్టిప్లై అవుతుంది అనేసి వాళ్ళు మాట్లాడుతున్నట్టు, ఈ ప్రామినెంట్ ఫేసెస్ మాట్లాడుతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియోస్ కొన్ని క్రియేట్ చేసి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఈ ఓవర్ 60 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉంటుంది, పెద్దగా యాక్టివిటీస్ ఏమి ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా ఒకటే ఏంటి మిగిలింది వాళ్ళకి టైంపాస్ ఏంటిది అంటే ఆబ్వియస్లీ సోషల్ మీడియా, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వీటిలలోనే చాలామంది టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ మధ్యన ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా వి గెట్ టు సీ దెమ్ లైక్ యాక్టివ్గా వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ని ఇలా వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి ఇది వచ్చేసరికి, ఇలాంటి ఒక పోస్ట్ వాళ్ళకి కనిపించేసరికి వాళ్ళు అది నిజమేనేమో అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి ఏఐ టెక్నాలజీ, ఏఐ జనరేటెడ్ వీడియోస్ వీటి మీద అవగాహన లేదు. సో నిజంగానే వాళ్ళు చెప్తున్నారు కదా అని నమ్మేసి వీళ్ళు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసేసి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇనీషియలీ 17,000 కదా ఆర్ 16,000 కదా, మనము ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వాట్ ఈస్ రాంగ్ అనే ఒక దీంతో వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా, ఈ నేరగాళ్ళు కూడా ఎంత తెలివిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి ఇంక్రీజ్డ్ వాల్యూ వాళ్ళ అకౌంట్లో చూపించి విత్డ్రా ఆప్షన్ కూడా చూపిస్తారనమాట వాళ్ళు. సో ఇప్పుడు సపోజ్ 17,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అది ఒక 25,000 28,000 వచ్చేసి వాళ్ళు విత్డ్రా ఆప్షన్ కూడా చూస్తారు. అయితే ఫస్ట్లో ఇప్పుడు విత్డ్రా చేసేసుకుంటే మళ్ళీ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కదా, కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. అరే ఇది జెన్యూనే వర్క్ అవుతుంది, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఇంత అమౌంట్ బ్యాంక్లో పడింది అనేసి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మన టెలిగ్రామ్ అనేసి లేదా కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అవి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఇందులో వాళ్ళని యాడ్ చేసి దీంట్లో ఇంకా డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ ఉంటుంది, అంటే మీరు తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు రిటర్న్స్ ఇంతనే కనిపించింది. అలా కాకుండా లక్షలలో చెప్తారనమాట వాళ్ళు, ఇన్ని లక్షలు మీరు ఇన్వెస్ట్ చేయండి, ఆబ్వియస్లీ దానికి తగ్గ మీకు ఇది వస్తుంది, రిటర్న్స్ వస్తాయనేసి అనుకుంటారు. డబ్బు ఎక్కువ వస్తుంది అనేసరికి ఎవరన్నా సరే ఏతో సంబంధం లేకుండా టెంప్ట్ అయిపోతారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే ఇట్స్ అ ప్రూవెన్ థింగ్, నేను ఆల్రెడీ పెట్టిన 15-20 వేలకి నాకు ఇంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది అనే ఒక ప్రూఫ్ కూడా ఆల్రెడీ ఉంది. కాబట్టి వెనకాడకుండా చాలామంది ఏంటంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాక్స్ అనమాట. ల్యాక్స్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ విత్డ్రా అనే ఆప్షన్ వాళ్ళకి కనపడదు. కనపడకపోయేసరికి దాంట్లో మళ్ళీ వీళ్ళు ట్రిక్స్ ఏం ప్లే చేస్తారంటే క్వశ్చనింగ్ చేస్తే ఏంటి విత్డ్రా కనిపించట్లేదు అని అంటే లాకింగ్ పీరియడ్లో ఉంది, లేదంటే ఇది కొంచెం షార్ట్ ఫాల్ అయ్యింది, సో మీరు ఇంకా అడిషనల్గా ఇంత అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు విత్డ్రా యాక్టివేట్ అవుతుంది అని ఇలాంటి ఏదో చెప్పి ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట వాళ్ళు. సో అలా ఇంకా ఇన్వెస్ట్ చేయించి ఫైనలీ ఏంటంటే ఇంకా
ఇట్ ఈస్ టూ లేట్. వాళ్ళకి ఏంటంటే ఇంకా విత్డ్రా ఆప్షన్ కనపడదు. వాళ్ళ ఏదైతే నెంబర్స్ తోటి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు చూడండి, ఆ నెంబర్స్ ఏవి కూడా కనెక్ట్ కావు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్స్ అన్నీ కూడా త్రూ టెలిగ్రామే అవుతుంది కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం. బికాస్ టెలిగ్రామ్లో ఏంటంటే అసలు నంబర్స్ అయినా కూడా కనపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ కైండ్ ఆఫ్ మెసెంజర్ టైప్. సో ఆబ్వియస్లీ అవతల వాళ్ళ డీటెయిల్స్ అవి కూడా తెలియదు మనకి. అండ్ లేటర్ దే విల్ రియలైజ్ దట్ వాట్ ఎవర్ అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో అదంతా వాళ్ళు పోగొట్టుకున్నారు అనేసి లేటర్ రియలైజ్ అవుతుంది. బికాస్ వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ రాదు. అయితే ఈ హోల్ ప్రాసెస్లో నష్టపోయేది ఒక 10,000, 20,000, 30,000 అని అంటే స్టిల్ ఓకే. అసలు ఏ లెవెల్లో నష్టపోతున్నారు అని అంటే రీసెంట్ ఇన్స్టెన్సెస్ చూసుకుంటే కనుక ఒక ఓల్డ్ లేడీ, తను లైక్ ప్రాబ్లీ ఒక 61 years 62 years ఉంటాయి తనకి, 87 lakhs చేంజ్ తను పోగొట్టుకున్నారు దాంట్లో. ఈ వీడియోస్ ఇలాంటివి చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి 87 lakhs అంటే వాళ్ళు జీవితాంతం కష్టపడి ఏదైతే సేవింగ్స్ వాళ్ళు ఉంచుకుంటారో ఆల్మోస్ట్ ఆ సేవింగ్స్ మొత్తం అందరూ పోయినట్టే కదా అప్పుడు. అంతే కదా, రైట్. అండ్ ఇప్పుడు సరే కంప్లైంట్ చేసినంత మాత్రం వెనక్కి వచ్చేస్తాయి అని అంటే అంత ఈజీగా రావవి. ఎన్నో కేసులు అవుతున్నాయి, మీది జస్ట్ నాట్ యువర్ కేస్, రైట్. సో ఇన్ని కేసెస్ మధ్యన అది సాల్వ్ అవుతుంది, మనకి వెనక్కి వస్తాయి, రీఫండ్ వస్తాయి అని అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో అలా ఎంతోమంది మోసపోతున్నారు. ఇదొకటే కాదండి, ఇంకో కొన్నిసార్లు ఏంటంటే కేవైసీ చేసుకోవాలి, మీ బ్యాంకులో కొన్ని డబ్బులు ఉన్నాయి, మీరు కనుక కేవైసీ చేయకపోతే మీ బ్యాంక్లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ జీరో అయిపోతాయి అని కూడా చెప్పి, కేవైసీ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాము, త్రూ ఫోనే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒక ఓటీపీ లాగా జనరేట్ చేస్తారు. చేసి మీరు ఓటీపీ చెప్పండి, ఆ ఓటీపీ చెప్పేస్తే మీ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది అని చెప్తారు. బేసిక్గా ఆ ఓటీపీ ఇస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ ఓటీపీ. అది ఓటీపీ ఫోన్లో చెప్పేసేసరికి వాళ్ళ అకౌంట్ మొత్తం జీరోకి వచ్చేస్తుంది. సో ఇలా నేను జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను నేను. ఎన్నో విధాలుగా ఇలాంటి నేరగాళ్ళు ఏంటంటే మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి స్పెషలీ ఈ రిటైర్ అయిపోయి ఈ ఏజ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఎలాగో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అసలు ఏమేమి అవుతుంది, ఎలా వీళ్ళు మోసం చేస్తున్నారనే నాలెడ్జ్ మనకు ఉండదు. కాబట్టి మీరు చేసేది ఏదన్నా సరే చెయ్యకముందు ఒక్కసారి మీ పిల్లలతోటో లేకపోతే ఈ కరెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళతో ఒక్కసారి డిస్కస్ చేయండి. అది మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి డిస్కస్ చేయండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే, లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మీరు ఏమైనా చేస్తున్నారు అని అంటే ఒక్కసారి ఒక ఇంటిమేషన్ మాత్రం ఇవ్వండి. బికాజ్ అట్లీస్ట్ యంగర్ జనరేషన్కి తెలుసు ఇట్లా ఏఐ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇట్లా ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి అని ఒక అవగాహన యంగర్ జనరేషన్కి ఉంది. కాబట్టి మీరు స్వతహాగా ఏదైనా డెసిషన్ తీసుకుని చేసే కంటే కూడా అట్లీస్ట్ డిస్కస్ చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనకి. ఇంకొకటి ఏంటి అంటే అనవసరంగా ఎవడు అయినా కానీ ఎందుకు డబ్బులు ఎక్కువగా ఇస్తారు, కనీసం అది మినిమం వాళ్ళకి తెలుసుకోవాలి కదా. అది కూడా ఈ జనరేషన్లో నువ్వు ఒక 1 lakh పెడితే నీకు దానిపైన 1.23 ఎందుకు ఇస్తారు, ఎవరు ఇవ్వరు. ఆబ్వియస్లీ అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో లక్షకి నేను 2 లక్షలు ఇస్తా లేకపోతే లక్షకి 1.5 ఇస్తాను అంటే అది ఇంప్రాక్టికల్. అక్కడే అర్థమైపోయి మనకి దేర్ సంథింగ్ రాంగ్ అని. ఈవెన్ అంటే ఏజ్ పైబడిన వాళ్ళే కాదు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. ఇది అవును, యూత్ కూడా ఎంతో మంది మోసపోయారు ఇట్లాంటివి. ఎస్. సో ఇక్కడ యంగర్ జనరేషన్ ఏంటంటే ఇలా అవుతుంది అని తెలియక కొందరు మోసపోతున్నారు. కొందరు ఏంటంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో, బిజీ లైఫ్లో, వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు ఉండగా వాళ్ళకి ఏదో కాల్ వస్తుంది, కేవైసీ ఓటీపీ చెప్పండి అని ఇలా చెప్పేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఆర్ కరెంట్ లివింగ్ స్టాండర్డ్స్కి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి మనీ సరిపోవు, లైక్ వాళ్ళకి వచ్చే రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిపోదు. సో ఇంకేదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే బాగుండు అనే థాట్స్ ఉన్న వాళ్ళు, ఆ ఆశ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి వాటికి మోసపోతూ ఉంటారు. సో చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.